అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 21 నుండి 24. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వాడు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసుల అపోస్తుల కార్యాల్లో ఎంతగానో బెదిరింపులు, హింస, పర్సిక్యూషన్ జరుగుతున్న పరిస్థితుల్లో వారికి విరుద్ధంగా తిరిగినప్పుడు ఈ విశ్వాసులందరూ కూడా అక్కడ గమనించండి, ఏక మనసుతో కూడిరి. ఆమేన్. శ్రమలో ఉన్నప్పుడు అంట అందుకని సమాజముగా కూడటము మానకుడి. ఐసోలేషన్లో బిలీవర్ ఎదగలేడండి. ఒక విశ్వాసి ఈ మనం చూస్తుంటాం కదా, అనేక మంది సాధువులు అంటారు, ఇక్కడికి కొండలపైకి ఎక్కి అక్కడ నేను చేయాలి, భజన చేయాలి, ఇది చేయాలి, మెడిటేట్ చేయాలి అని అంటూ ఉంటారు. కానీ విశ్వాసి, అందుకని పౌలు భక్తుడు అంటాడు, సమాజముగా కూడటం మానకుడి. ఒకరు కింద పడినప్పుడు ఇంకొకరు లేపుతారంట. 3 పేట్ల తాడు సులువుగా తెగిపోదు కదా. అదే రీతిగా ఒకప్పుడు మంచి విశ్వాసియే, కానీ వారి శ్రమలు బట్టి, వారి సమస్యలు బట్టి దిగజారుతూ ఉంటారంట, లేకపోతే అలసిపోతూ ఉంటారంట, ఓపిక ఉండదంట, విశ్వాసంలో చల్లారిపోతూ ఉంటారంట. ఆ పక్కనున్న వారు, యు వర్ సచ్ ఎ గుడ్ బిలీవర్ బిఫోర్, గాడ్ హెస్ డన్ ఇట్ ఫర్ యూ బిఫోర్. ముందు చేసిన దేవుడు నీకు మరలా చేస్తాడు, నువ్వు భయపడకు, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని వారి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే అంట ఈ కుప్పకూలిపోయిన విశ్వాసికి ఎక్కడ లేని శక్తి అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా. ఏక మనస్సు, ఏక ఆత్మ. అందుకని శ్రమల్లో, బాధలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి, దేవుని ఆలయంకి రావటము మానకండి. ఒకవేళ మీరు తగ్గిన స్థితిలో ఉన్నప్పటికీ, విశ్వాసంలో తగ్గిన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ రీతి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, అందరితో కూడి ఆరాధిస్తున్నప్పుడు మీకు శక్తి లేదు, కానీ ఇతరులకు ఉన్న శక్తి, వారి ఉత్సాహము, వారి సంతోషం, ఇట్ ఇస్ కంటేజియస్. నమ్ముతున్న వారు హల్లెలూయా చెప్తారా? లార్డ్స్ చర్చ్లో అనేక సార్లు ఎంతోమంది అంటే కొంతమంది బాధల్లో, వేదనలో వస్తూ ఉంటారు. వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే, నేను ఎంతో నిరుత్సాహంగా వచ్చాను, లేకపోతే ఓపిక లేని పరిస్థితులు, శారీరకంగా ఓపిక లేని పరిస్థితుల్లో వచ్చాను, కానీ నా పక్కనున్న వారు, నా చుట్టూన్న వారు ఎంత ఉత్సాహంగా, సంతోషంగా, సమాధానంగా, వారి ఆనందం చూసినప్పుడు నాకు ఎక్కడ లేని బలం వచ్చిందండి. నేను దేవుళ్ళు బలాభివృద్ధి పొంది తిరిగి వెళ్ళానని చెప్పిన వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అభివృద్ధి ఉంది, ఆదరణ ఉంది, క్షేమం ఉంది, బలాభివృద్ధి ఉంది. ఈ రీతిగా ఒకరు పడినప్పటికీ కూడా లేవనెత్తడానికి. అందుకని నాట్ ఎవ్రీబడి అట్లా అని అందరితోటి ఫ్రెండ్స్ చేయమని చెప్పట్లేదండి. గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు ఉన్నారా? దైవ భక్తి కలిగిన స్నేహితులు ఉన్నారా? దైవికంగా మిమ్మల్ని దేవుని వైపు తిప్పే స్నేహితులు ఉన్నారా? కొంతమంది స్నేహితులు ఉంటారు ఆలయంలోనే, వారి పార్టీస్కి, వారి ఫంక్షన్స్కి, లేకపోతే వారి షాపింగ్కి, వీటికి వాటికి రమ్మంటూ ఉంటారు. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ గాడ్లీ ఫ్రెండ్ హూ సేస్, యు ఆర్ డౌన్, ఐ విల్ ప్రే ఫర్ యూ. యు నీడ్ సంథింగ్, నీకేమైనా కావాలా, నేను ఇస్తాను, నేను చేస్తాను. యు ఆర్ ఇన్ దిస్ లో టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, తగ్గిన స్థితిలో నువ్వు ఉన్నావు ఈ దశ, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో, బట్ డోంట్ వరీ, ఐఎమ్ హియర్, ఐ విల్ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామంలో నీకు సాయం చేస్తా, దేవుని నామంలో ప్రార్థన చేస్తా, దేవుని నామంలో ఎంతకైనా నీ కోసం వెళ్ళి నువ్వు మరలా దేవుడు నిర్ణయించిన స్థానానికి చేరేంత వరకు ఐ విల్ బీ దర్, ఐ విల్ సపోర్ట్ యూ అనే గాడ్లీ ఫ్రెండ్స్ నేను కలిగి ఉన్నాను అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారండి. యూఆర్ రియలీ బ్లెస్డ్. హల్లెలూయా. నిజంగా ధన్యులు, ఎందుకంటే చాలా అరుదు అట్లాంటి స్నేహితులు దేవుని నామంలో. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ ఉంటుంది. ఏంటిదంటే, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఏంటిదంటే, మీ ప్రార్థన వలన పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి. పౌలు లాంటి భక్తుడే, దేవుణ్ణి సన్నిధి 3 ఆకాశాలు దాటి వెళ్ళిన అటువంటి భక్తుడే అడుగుతున్నాడు, ఏంటి, నా కోసం ప్రార్థన చేయి, ధైర్యంగా సువార్తని ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయి అని అంటున్నాడండి. అంటే హీ న్యూ ద నీడ్ ఆఫ్ అదర్ బిలీవర్స్ ప్రేయర్. యూ కెన్ నాట్ సక్సీడ్ ఇన్ ఐసోలేషన్. నేను ఏకాంతంగా ముందుకు, కొన్నిసార్లు ఏకాంత ప్రార్థన అవసరము, సమాజంగా కూడి ప్రార్థన చేయడం ఇంకా అవసరం.
ఏకాంతంగానే ప్రార్థన చేస్తాను, నాకు సమాజంగా అవసరం లేదు అని చెప్పలేము. అదే రీతి సమాజంగానే నేను కూడి ప్రార్థన చేస్తే ఏకాంతంగా దేవునితో సమయం గడపడం, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యు నీడ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, యు నీడ్ టు ప్రే విత్ ద హోల్ చర్చ్. తోటి సహోదరులతోటి ప్రార్థన చేయడం ఎంతో అవసరం. అందుకనే ఏకాంతంగా కోరకండి. అదే రీతిగా దే షుడ్ ఆల్వేస్ బి ఎ బ్యాలెన్స్. ఈరోజు మీరు అడగండి దేవుని సన్నిధిలో, దేవా ఒకవేళ మీకు అటువంటి దైవికమైన స్నేహితులు, దేవుళ్ళు ఇంకా మిమ్మల్ని బలపరిచే స్నేహితులు లేనట్లయితే, దేవా సెండ్ మీ దట్ కైండ్ ఆఫ్ గాడ్లీ ఫ్రెండ్ హూ విల్ మేక్ మీ అ బెటర్ పర్సన్ ఇన్ యూ. ఇంకా నీ వైపు త్రిప్పేవారిని నాకు దయచే, కానీ నీ నుండి దూరం చేసేవారు నా దగ్గర నుండి తొలగించయ్యా. దుష్టుల ఆలోచన చెప్పున నడువక ఉంటుంది కదా, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు చోట్ల కూర్చుండక. అంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇట్లాంటి మార్గంలో నడిపించే వారి దగ్గరికి మీరు వెళ్ళకండి, కానీ ఎవరైతే మిమ్మల్ని నా వైపు త్రిప్పుతారో వారితోటి మీరు సహవాసం కలిగి ఉండండి. అదే రీతి గలితీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఎవరికి మేలు చేయాలంట? అందరికీ ఉపకారం చేయాలంట, అందరికీ మేలు చేయాలంట. కానీ ఎస్పెషలీ ఫర్ దోస్ హూ ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్, అంటే విశ్వాస గృహము అంటే ద హౌస్ ఆఫ్ గాడ్, దాంట్లో ఉన్న బిలీవర్స్ విశ్వాసులకి మేలు చేయడం విశేషముగా. డోంట్ సే ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు బి కైండ్, ఐ డోంట్ హ్యావ్ టు బి లవింగ్. ఈరోజు మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఎవరు మీ పేరు తెలియదేమో మీ పక్కన ఉన్న వారికి, కానీ ఎవరి పేరు తెలుస్తుందో తెలుసా? ఎవరైతే ఎప్పుడు కూడా చిరునవ్వుతో, ఆనందముతో, ప్రేమతో, ఆప్యాయతో, అనురాగంతో పలకరిస్తారో వారి గురించి వారు ఒక్కరోజు రాకపోయినా అయ్యో ఐ మిస్సింగ్ దెమ్ సో మచ్, ఐ విష్ దే వర్ హియర్ అని చెప్పగలిగే స్నేహితురాలుగా మీరు ఉన్నారా అండి? నేను అనేది స్త్రీలు, పురుషులు ఆ రీతిగా ఉన్నారా? కెన్ సంబడి మిస్ యూ ఇన్ యువర్ అబ్సెన్స్? డిడ్ యూ మేక్ అ డిఫరెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్? ఎవరి జీవితంలో అయినా ఒక ప్రభావితంగా మీరు ఉన్నారా? మీ బట్టి వారు ఆనందించగలుగుతున్నారా? మీరు బాధపడితే వారు బాధపడేవారు ఉన్నారా? అటువంటి స్నేహితుల కోసం కోరుతున్నారా? మేక్ అ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్, మేక్ అ డిఫరెన్స్. మన జీవితం ఆవిరి వంటి జీవితం. మనకందరికి తెలిసే విషాద గాథలు మనం వార్తలు ఎన్నో వింటూనే ఉన్నాం. జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ దట్. కానీ మీరు చచ్చిపోతే ఎవరైనా మీ గురించి ఆలోచించగలుగుతారా? అరే వారుంటే నాకు సాయం చేసేవారు, వారుంటే నాకు ఇది చేసేవారే. వారు ఎంతకైనా వెళ్తారు. మన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన తల్లిదండ్రులు ఏం చేసేవారు? ఎక్కడికైనా, ఏ మరణమైనా, ఏ ఫ్యూనరల్ అయినా, ఏదైనా వెళ్తానే ఉంటారు కదా. నేను వారిని దర్శించాలి, వీరికి సహాయంగా ఉండాలి, వీరికి అండగా ఉండాలి అని వెళ్తూనే ఉండేవారు. చిన్నప్పుడు మనకు అర్థమయ్యేది కదా, ఎప్పుడు చూసినా వెళ్ళిపోతారు అనుకుంటుంటాం. కానీ యూ హ్యావ్ టు నో దే హ్యావ్ మేడ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తారు. అవును, నేను అండగా ఉన్నాను, నేను నీకు సాయం చేస్తాను, నీకు అవసరమా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పగలిగే వారుగా మీరున్నారా? ఫర్గెట్ అబౌట్ అదర్స్. ఆర్ యూ ద వన్? ఆర్ యూ ద గాడ్లీ ఫ్రెండ్? దైవికమైన స్నేహితురాలుగా మీరున్నారా? పరీక్షించుకుందామండి.